ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాన్ని భూభారతిలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం వల్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. 3 జిల్లాల్లో 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని, జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు జరుగుతోందని కాంగ్రెస్ నేతలు తెలియజేశారు. రైతాంగం జీవితాలతో చెలగాటమాడుతుంది. గ్రామాల్లో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థని నిర్వీర్యం చేసింది, తహసీల్దార్ని నిర్వీర్యం చేసింది. ఫలితంగా రైతాంగం ఏ సమస్య తీసుకొచ్చినా తహసీల్దార్ ఆఫీస్ లో కూడా పరిష్కారం దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉండే. దాని నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు అనేక సార్లు చర్చించి ఒక అద్భుతమైనటువంటి భూభారత చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. దాన్ని రాష్ట్రంలోని నేలకొండపల్లి మండలాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టడం, నేలకొండపల్లి మండలంలో ఉన్నటువంటి భూ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అయ్యే దిశగా గౌరవ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చేయడం, అది నేలకొండ